మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. లంగ్ క్యాన్సర్. ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు పెరుగుతూ వస్తుంది మన దేశంలో. అయితే యాక్చువల్గా లంగ్ క్యాన్సర్స్ రావడం కారణం ఏంది అని అంటే మెయిన్గా ఎవరైనా చిన్న పిల్లలతో సహా చెప్పేది స్మోకింగ్. అవును, వాళ్ళు దమ్ము కొడతారు కాబట్టి వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే అసలు స్మోకింగ్ అలవాటే లేని వారికి కూడా లంగ్ క్యాన్సర్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికే డాక్టర్ రఘుదీప్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో సార్, యాక్చువల్లీ లంగ్ క్యాన్సర్ అనేది బేసిక్గా క్యాన్సర్ అనేది ఎక్కువైంది. దాంట్లో లంగ్ క్యాన్సర్ కేసెస్ కూడా ఎక్కువయ్యాయి. దీంట్లో నాన్ స్మోకర్స్కి లంగ్ క్యాన్సర్ రావడం ఏంటో చాలా విచిత్రంగా ఉంది సార్. ఎందుకట్లా? అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి ఏజ్ సంబంధం లేదండి. నాన్ స్మోకర్స్ తోటి యంగ్ ఏజ్లో చాలామంది లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ చూస్తున్నాం. రీజన్ ఒకటి అడల్టరేషన్, పొల్యూషన్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ అండి వీళ్ళల్లో. కొందరిలోనే జెనెటికల్ కాజెస్ ఉన్నాయి, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటాం. ఓకే. కానీ మెజారిటీ పీపుల్ ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే ఫస్ట్ పర్సన్ టు హ్యావ్ ఏ క్యాన్సర్. అంటే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఎవరు లేకుండా, హెరిడిటీ కాకుండా ఒక రెసిప్రోకేట్గా మనం తీసుకుంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, కంప్లీట్ అడల్టరేషన్ లైఫ్ స్టైల్ ఉండొచ్చు. సో వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ పొల్యూషన్ అండ్ ఓవర్ అర్బనైజేషన్ అనమాట. అర్బనైజేషన్లో ఉన్నప్పుడు మామూలుగా -1, -2లో కూడా పనిచేస్తుండొచ్చు. అవును. మీరు ఆ ఎన్విరాన్మెంట్లో మీకు ఎక్స్పోజర్ తెలియదు. మీకు ఏ విధంగా అండర్గ్రౌండ్లో మీకు కెమికల్స్ లాగా ఉంటాయో, రాడన్ ఎక్స్పోజర్ అంటాము, కొన్ని న్యూక్లియర్ ఎక్స్పోజర్స్ ఉంటాయి అనమాట. ఈ ఓవరాల్ బిల్డింగ్స్ కంప్లీట్ హై రేజ్లో ఉండడము, -4లో ఉండడము, ఈ ఎక్స్పోజర్ వల్ల కూడా సమ్ టైమ్స్ యూఆర్ మోర్ ప్రోన్ ఫర్ క్యాన్సర్స్ ఆల్సో. సో లంగ్కి సంబంధించి లంగ్ క్యాన్సర్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా చిన్న ఏజ్లో నాన్ స్మోకర్స్లో ఇలాంటివి రాకుండా ఉండాలంటే వీటన్నిటిని అవాయిడ్ చేయాలన్న విషయం అర్థమవుతుంది. అంటే బేసిక్గా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళకి దగ్గరగా ఉండడం వల్ల కూడా మనం పీలుస్తాం. పాసివ్ స్మోకింగ్ అంటారు. ప్యాసివ్ స్మోకింగ్ అంటారు దాన్ని. యాక్టివ్గా వాళ్ళు స్మోక్ చేస్తున్నట్టయితే ప్యాసివ్గా దాన్ని మనం పీలుస్తూ ఉంటాం. కాబట్టి దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్. ఇది కాకుండా పొల్యూషన్ ఇస్ అన్ అదర్ పాయింట్. అర్బనైజేషన్ గురించి చెప్పారు మీరు. సో వీటిని మాత్రం మనం అవాయిడ్ చేయలేం బేసిక్గా. ఓన్లీ వన్ థింగ్, అడల్టరేషన్ మనం అవాయిడ్ చేయొచ్చు కదండి. కన్జ్యూమ్ చేసే వాటిలో అడల్టరేషన్, పెస్టిసైడ్స్ ఫ్రమ్ వెజిటేబుల్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎక్కడ చూసినా మనకు పెస్టిసైడ్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మీరు తినే పౌల్ట్రీ మెటీరియల్ కావచ్చు. సో ఇన్ని అడల్టరేషన్ అప్పుడు విచ్ ఇస్ ద ప్రాపర్ కాజ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ మనం చెప్పలేం కదండి. బట్ అది కూడా రానున్న కాలంలో కష్టం అయిపోతుందేమో అని భయం వేస్తుంది సార్ నాకైతే నిజంగానే. ఎందుకంటే ఏది ఒరిజినలో ఏది కాదో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం చాలా వరకు చూస్తుంటే. సో ఇలాంటి పరిస్థితుల్లో లంగ్ క్యాన్సర్ని అవాయిడ్ చేయాలంటే కొంచెం కష్టమైనప్పటికీ అది దాన్ని ఇనిషియల్ స్టేజెస్లో తెలుసుకోవడం ఎట్లా? మామూలుగా లంగ్ క్యాన్సర్ ఎట్లా అంటే అండి, సిమ్టమ్స్ అంటే మనకు లక్షణాలు కనపడాలంటే గినా అది ఖచ్చితంగా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటేనే కనపడతాయి. ఇనిషియల్ స్టేజ్లో ఎటువంటి లక్షణాలు ఉండవు పేషెంట్. ఓకే. చాలా వరకు లంగ్ క్యాన్సర్స్ ఇనిషియల్ స్టేజ్లో తెలుసుకోవడం అంటే ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాం. మనం వేడి గురించి స్కాన్ చేస్తాం, ఆ స్కాన్లో అది బయటపడుతుంది. బట్ సిమ్టమ్స్ ఏమి ఉండవండి. బట్ మేము ఓన్లీ చెప్తాం ఎవరైతే హై రిస్క్ గ్రూప్స్ ఉంటారో, లైక్ స్మోకర్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ పొల్యూషన్లో ఉంటారో ఎక్కువ, వాళ్ళలో ఒక సిటీ స్కాన్ చేయించుకోమంటాం. ఓకే. అట్లీస్ట్ ఎవ్రీ 3 years కావచ్చు, ఎవ్రీ 5 years కావచ్చు. బట్ హై రిస్క్ గ్రూప్లో మాత్రం ఎవ్రీ 2 years చేయించుకోవచ్చు. ఓన్లీ సిటీ స్కాన్ క్యాన్ స్క్రీన్ వెదర్ యూ హ్యావింగ్ లంగ్ క్యాన్సర్ ఇన్ ఎర్లీ స్టేజ్ ఆర్ నాట్. ఓ గాడ్. ఓన్లీ సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్. మామూలు చెస్ట్ స్కాన్ అలాంటి సిటీ స్కాన్ ఆఫ్ ది లంగ్స్ అన్నమాట. ఓకే. లంగ్ సిటీ స్కాన్ చేస్తేనే మనకు తెలుస్తుంది. సింపుల్ ఎక్స్రేలో మనకి ఎర్లీ స్టేజ్లో కనపడదు. ఇంకా వేరే ఏం ఉండవా సార్ అసలు? అందుకే సిటీ స్కాన్లో మనం అడిగితే కొంచెం రేడియేషన్ డోస్ తగ్గిస్తారు. ఓకే. లో డోస్ సిటీ అంటారు. దాంతో ఆ స్క్రీనింగ్ చేసి తెలుసుకోవచ్చు. ఇట్స్ అ డేంజరస్ వన్ నిజంగానే. సో సిటీ స్కాన్ అందరూ ఈజీగా చేయించుకోలేరు. అండ్ దాంతో కూడా రేడియేషన్ ఉంటుంది. అవును. సో దేర్ సమ్ క్రైటీరియా అనమాట. ఎవరైతే రిస్కీ గ్రూప్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా స్కాన్ చేయించుకుంటే బెటర్ ఎర్లీ ఫేజ్లో. ఓకే. ఓకే. సో ఈ లంగ్ క్యాన్సర్కి ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే రాని వాళ్ళు, టు అవాయిడ్ ఇట్ ఇవన్నీ మెయింటెనెన్స్తో పాటు ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు? డైట్ రిచ్ ఇన్ బయోఫ్లావినాయిడ్స్ అంటాం. అంటే సిట్రస్ ఫుడ్స్ కావచ్చు, విటమిన్ సి కావచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ కావచ్చు, ఇవి తీసుకోవడం వల్ల చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఓకే. ఫుడ్స్ లైక్ టూ మచ్ ఆఫ్ పౌల్ట్రీ, టూ మచ్ ఆఫ్ రెడ్ మీట్ బెటర్ టు అవాయిడ్.
ఓకే. Yeah. అంటే బేసిక్గా చికెన్ అండ్ మటన్ రెండింటిని కూడా అవాయిడ్ చేస్తే చికెన్ బెటర్. తినొచ్చు అండి, రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. చికెన్ కూడా లిమిటెడ్ అనమాట, చికెన్ ఫిష్ క్యాన్ బి టేకెన్, ఓకే. రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ థింగ్ లైక్ రిచ్ ఇన్ సిట్రస్ ఫ్రూట్స్ కావచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ లైక్ గ్రేప్స్ కావచ్చు, బ్లూబెర్రీస్ కావచ్చు, అంటే ఏవైతే బయోఫ్లైవర్స్ రిచ్గా ఉంటాయి ఫ్రూట్స్లో, అంటే Okay. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయో వాటికి క్యాన్సర్ క్యూరింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో బేసిక్గా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఉంటే ఏంటంటే కొంచెం క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి Yeah. వాళ్ళు ఇలాంటి బారిన అండ్ పడకుండా మన కొంచెం ఇండియన్ కాపాడు. స్పైసెస్లో కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. యా, లైక్ ఎలాంటివి సార్? మనం మామూలుగా రసం వాడతాము, పాతకాలం స్పైసెస్ వాడతాం, మిరియాలు వాడతాము, రకరకాల స్పైసెస్ వాడుతుంటాం సాంబార్లు కానీ, అవును. వాటికి కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. యా. సో So, మనం yeah. అప్పుడప్పుడు వాడే స్పైసెస్ లైక్ పట్ట, లవంగ, ఇలాచి, సాజీరా, మిరియాలు, ధనియాలు ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. హెల్ప్ చేస్తాయండి ఖచ్చితంగా, సో అన్నీ తినాలి అని అందుకే అంటారు అనమాట పెద్దోళ్ళు బేసిక్గా. ప్రాపర్గా. ఎస్, ప్రాపర్గా అన్నిటినీ టచ్ చేయాలి, అన్నిటినీ తినాలి. వెరీ నైస్ సార్, వెరీ నైస్ టాకింగ్ టు Thank యూ. you. థ్యాంక్ యూ సో మచ్.